హై ఫ్రెండ్స్, ఓటీటీ వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని, ఈ సిరీస్ని అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. లిస్ట్లో నెంబర్ 1 మిర్జాపూర్ సీజన్ 3 తెలుగులో కూడా ఉంది. ఈ సిరీస్ కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశామని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా సిరీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇప్పటిదాకా మిర్జాపూర్ సిరీస్ ని ఎవరైతే చూడలేదో అలాంటి వారు మాత్రమే సీజన్ 1 సీజన్ 2 ని చూడాల్సి ఉంటుంది. లేకపోతే ఈ సీజన్ 3 మీకు అర్థం కాదు. అలాగే ఈ సిరీస్ ని మీరు ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్ గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ సిరీస్ లో ఎక్కువగా బూతులు అయితే మాట్లాడడం జరిగింది. ఇలాంటి బూతులు కాదని చెప్పుకోవచ్చు. అలాగే మనకు మధ్యలో అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్లు ఉంటాయి కాబట్టి ఈ సిరీస్ ని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. అలాగే మన మున్నాబాయ్ సీజన్ 3 లో లేడు కాబట్టి ఖచ్చితంగా ఆ లోటు అయితే కనిపిస్తుంది. మనకు టోటల్ గా 10 ఎపిసోడ్లతో ప్రైమ్ వీడియోలు అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 2 శశి మదనం. ఇదొక రొమాంటిక్ కామెడీ సిరీస్. టోటల్ గా 6 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా మనకు ఈ సిరీస్ అయితే ఉంటుంది. అలాగే ఈ సిరీస్ ని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్ అని చెప్పుకోవచ్చు. రొమాంటిక్ అంటున్నాం, మరి ఫ్యామిలీ అంటున్నాం అంటే మనకు ఎక్కువగా రొమాంటిక్ సీన్లు అయితే ఫ్యామిలీతో కలిసి చూడనటువంటి సీన్లు అయితే ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఎంజాయ్ చేసుకునే సిరీస్ అని చెప్పుకోవచ్చు. మన హీరోయిన్ తన లవర్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా దాసి అయితే పెడుతుంది. స్టోరీ సింపుల్ గా ఉన్నప్పటికీ కానీ వారు మనకు చూపించిన విధానం చాలా సూపర్ గా అయితే ఉంటుంది. మనకు ఈ సిరీస్ ఈటీవీ విన్ యాప్ అయితే ఉంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 3 థ్యాంక్స్ గివింగ్ తెలుగులో కూడా ఉంది. ఇదొక హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఒక పెద్ద సూపర్ మార్కెట్ లో హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ అనే నేమ్తో ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రాంలో ఏది నచ్చినా అది తీసుకుపోవచ్చా అనే కాన్సెప్ట్ని అయితే వారు పెట్టింటారని చెప్పుకోవచ్చు. అలాగే మనకు మూవీలో ఒక సైకో కిల్లర్ ఉంటాడని చెప్పుకోవచ్చు. ఆ సైకో కిల్లర్ వల్ల సెన్సిటివ్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీకి కాస్త దూరంగా ఉంటే మంచిది. అలాగే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా స్కిప్ అయితే చేసుకోండి. ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్లో రీసెంట్ గా కొన్ని అదిరిపోయే వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ ను కూడా కింద అయితే ఇవ్వడం జరిగింది. ఓసారి డెఫినెట్ గా చెక్అవుట్ అయితే చేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 4 ద సీడింగ్. ఇదొక సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఒక కొత్త కాన్సెప్ట్ తో అలాగే ఒక డిఫరెంట్ మూవీ చూడాలి అనుకున్న వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. మూవీ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ మూవీని కూడా మీ ఫ్యామిలీతో కలిసి స్కిప్ అయితే చేసుకోండి. ఈ మూవీ బుక్ మై షో యాప్ అయితే ఉంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 5 ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 1 అలాగే పార్ట్ 2 మూవీస్ మనకు ఆల్రెడీ రిలీజ్ అయితే అయి ఉన్నాయి. మనకు ఇప్పుడు పార్ట్ 3 థియేటర్లు అయితే సందడి చేస్తుంది. ఇది ఒక తోపు మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే అన్ని మూవీస్ లో ఈ మూవీని మీరు అసలు మిస్ కాకండి. ఒక ఊర్లో అందరూ సైలెంట్గా అయితే ఉండాలి. సౌండ్ చేశారంటే అక్కడికి మోన్ స్టార్స్ ఏలియన్స్ అయితే వచ్చి వాళ్ళని చంపేయడం అయితే జరుగుతుంది. అలాగే ఒక చిన్న పాప ఉంటుంది. అలాగే మన హీరోయిన్ ప్రెగ్నెంట్గా అయితే ఉంటుంది. మరి అక్కడి నుంచి వారు ఎలా బయటపడ్డారు అనేది మనకు మూవీలో అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇలాంటి తోపు మూవీని మీరు అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పార్ట్ 1 మనకు ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. పార్ట్ 2 నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. డెఫినెట్గా ఒకసారి లుక్ అయితే వేసుకోండి. ఇలాంటి తోపు మూవీస్ని అసలు మిస్ కాకండి. లిస్ట్లో నెంబర్ 6 పీటీ సార్ స్పోర్ట్స్ డ్రామాతో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. జేపీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పీటీ సార్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే కొన్ని పరిస్థితుల వలన తను గొడవలకి దూరంగా ఉంటాడని చెప్పుకోవచ్చు. ఒక రోజు ఒక అమ్మాయి మిస్సింగ్ అయితే అవుతుంది. ఆ అమ్మాయికి సంబంధించి ఒక షాకింగ్ విషయం అయితే బయటపడుతుందని చెప్పుకోవచ్చు. అప్పుడు మన జేపీ ఏం చేస్తాడు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. అలాగే ఆ అమ్మాయికి సంబంధించి మన జేపీకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, అలాగే తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది మనకు మూవీలో సూపర్గా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 7 సంఖ్యలు తెలుగులో కూడా ఉంది. ఒక అడవిలో ఒక మర్డర్ అయితే జరుగుతుంది. మన హీరో అక్కడకు వెళ్లి కాపలా అయితే ఉంటాడు. కానీ
జీవితాలని ఎవరో దొంగతనం అయితే చేశారు. మరో పక్క మన హీరో వైఫ్ ప్రెగ్నెంట్గా అయితే ఉంటుంది. మన హీరో ఏం చేస్తాడు అనేది మూవీ. అలాగే మరో పక్క మరొక మర్డర్ అయితే జరుగుతుంది. ఈ మర్డర్స్కి కారణం ఎవరు చేస్తున్నారు అనేది మీరు మూవీలో అయితే చూడండి. మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఒక సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో G5 అయితే ఉంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే గూగుల్లో కాస్టల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ మూవీస్ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అర్థం కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. నాకైతే మెసేజ్ చేయండి. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.